ఇస్లామాబాద్ చర్చల వేళ అమెరికాకు మరో బిగ్ షాక్. పవర్ఫుల్ నిఘా డ్రోన్ను కూల్చేసిన ఇరాన్ సైన్యం. MQ-4C ట్రైటాన్ను ఇరాన్ ఎలా కూల్చేసింది? MQ-4C ట్రైటాన్ అమెరికా పవర్ఫుల్గా చెప్పే మోస్ట్ అడ్వాన్స్డ్ నిఘా డ్రోన్. దీనిని ఆకాశంలో ఎగిరే ఒక హైటెక్ నిఘా కేంద్రంగా అమెరికా చెబుతోంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న శత్రువులను సైతం ఈజీగా కనిపెట్టేలా డిజైన్ చేసింది. ట్రైటన్ దాదాపు 24 గంటల నుంచి 30 గంటల పాటు నిరంతరంగా గాలిలో ఉండగలదు. అంటే ఒక్కసారి గాల్లోకి లేస్తే ఒక రోజంతా దిగకుండా నిఘా వేయగలదు. ఇది సుమారు 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. సాధారణ విమానాల కంటే ఎత్తులో దాదాపు 60,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంత ఎత్తు నుండి చూస్తే వాతావరణంలో అడ్డంకులు ఉండవు. ఒక్క రోజులో ఇది సుమారు 70 లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని స్కాన్ చేస్తుంది. దీనిలో ఉన్న రాడార్ 360 డిగ్రీల కోణంలో పనిచేస్తుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో అమెరికా దీనిని ఏకంగా $20 కోట్ల అంటే మన కరెన్సీలో అక్షరాల 1856 కోట్లతో తయారు చేసింది. కానీ ఇప్పుడు ఆ డ్రోన్ కనిపించకుండా పోయింది. హర్ముజ్ జలసంధి సమీపంలో గగనతలంలో సీక్రెట్ మిషన్ సందర్భంగా MQ-4C ట్రైటాన్ మిస్ అయింది. రాడార్ల నుంచి హఠాత్తుగా అదృశ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. MQ-4C ప్రమాదవశాత్తు డ్రోన్ కూలిపోయిందా లేక ఇరాన్ సైన్యం కూల్చివేసిందా అనేది నిర్ధారణ కాలేదు. ఈ నిఘా డ్రోన్ను 2018లో అమెరికా సైన్యంలో ప్రవేశపెట్టారు. యుద్ధంలో కోల్పోవడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా ఇప్పటికే భారీగా నష్టపోయింది. F-15E, A-10 వంటి ఆధునిక యుద్ధ విమానాలు నేలకూలాయి. MQ-4Cను కోల్పోవడంతో ఆ నష్టం మరింత పెరుగుతోంది. 9 MQ-9 రీపర్ డ్రోన్లను కూడా అమెరికా నష్టపోయింది. MQ-4C డ్రోన్ ఆచూకీ కోసం అమెరికా సైన్యం గాలిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం లేదు. హర్ముజ్ జలసంధిపై 3 గంటల మిషన్ తర్వాత ఈ డ్రోన్ ఇటలీ దేశం సిగోనెల్లాలోని తన స్థావరానికి తిరిగి వస్తూ ఉండగా కనిపించకుండా పోయింది. అదృశ్యమయ్యే ముందు అత్యంత వేగంగా కిందికి దిగినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపిస్తోంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 50,000 అడుగుల ఎత్తు నుంచి 10,000 అడుగుల ఎత్తుకు దిగినట్టు చెప్తోంది. అత్యంత అధునాతనమైన మానవరహిత నిఘా డ్రోన్లలో ఒకటైన MQ-4C ట్రైటాన్ తొలుత సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించి ఆకస్మికంగా ఇరాన్ వైపు మళ్లింది. రాడార్ నుంచి అదృశ్యమయ్యే ముందు 7700 అనే కోడ్ను పంపించింది. ఇది ఒక అత్యవసర సంకేతం. అయితే ఆ అత్యవసర పరిస్థితి ఏంటి అన్న దానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు హర్ముజ్ గగనతలంలోకి నిఘా డ్రోన్ ఎందుకు వెళ్ళింది అన్నది తెలియరాలేదు. పర్షియన్ గల్ఫ్ చుట్టుపక్కల పర్యవేక్షణ కోసం అమెరికా నావికా దళం గత నెల రోజులుగా MQ-4C ట్రైటాన్ను ఉపయోగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక రోజు ముందు ఈ నెల 7న ఈ డ్రోన్ ఇరాన్లోని కర్గ్ ఐలాండ్ పై చక్కర్లు కొట్టిందని నివేదికలు చెబుతున్నాయి. గత వారం F-15E జెట్ను ఇరాన్ కూల్చివేసిన తర్వాత సహాయక చర్యల్లో డ్రోన్ పాలు పంచుకుంది. అమెరికా సైన్యానికి తురుపు ముక్క లాంటి డ్రోన్ అదృశ్యం కావడం, ఇప్పటికీ ఆచూకీ లేకపోవడం మిస్టరీగా మారింది. నిజానికి దీనిని భారత్కు విక్రయించాలని అమెరికా శత విధాలుగా ప్రయత్నించింది. కానీ ఈ డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ డ్రోన్లకు అమెరికా చెప్పినంత సీన్ లేదని భారత్కు తెలుసు. పశ్చిమాసియా యుద్ధంలో నాడు భారత్ నమ్మిందే నిజమైంది. ఏదేమైనా పవర్ఫుల్గా చెప్పుకునే డ్రోన్ ఎటువంటి సమాచారం లేకుండా కనిపించకుండా పోవడం అమెరికాకు అన్ని విధాలా దెబ్బే.